తెలుసండి? సార్ ఇంతవరకు నుంచి బాగా తెలుసు మాకు. ఆయన సేవలు ఎలా అనిపిస్తున్నాయి? బాగా ఉన్నది బాబు, అన్నిటికీ పిలుస్తారు. ఎన్నో పెట్టడం, అందరికి పేదవాళ్ళందరినీ బాగా చూస్తారు. అంటే ఇప్పుడు ఇది మీ పాప కోసం మా తీసుకున్నారు. పాప గురించి తీసుకున్నాను, అది కూడా బాబు సాయం వల్ల తీసుకున్నాను. దీని గురించి ఎవరు చెప్పారు మీకు? ఏదో వాళ్ళ పాప గారికి వెళ్ళమని చెప్పి ఎవరు చెప్పారు మీకు? బాబు మొన్న వచ్చారు మా దగ్గరికి, ఆ ఏరియాకి. అప్పుడు రమ్మని చెప్పేసాను అన్నారు, అడిగాం. మీ ప్రాబ్లం చెప్పారు? మా ప్రాబ్లం చెప్తే బాబు రమ్మన్నారు అక్కడికి, అందు గురించి అని. పేరమ్మా? నా పేరు మంగ, ఎక్కడి నుంచి వచ్చారు? నీలపల్లి నుంచి. మీ పేరేంటండి? నా పేరు కందులు కేదార్నాథ్ అండి. ఓకే, నాగరాజు గారు పెద్ద అబ్బాయి గారు. సో మీ డాడీ గారు అయితే ఇక్కడ సేవలు ఇలా చేస్తున్నారు, మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ఇన్స్పిరేషన్ అంటే చాలా మంది ఉంటూ ఉంటారు. మాకు ఎవరో అక్కడ ఇన్స్పిరేషన్ అన్నది మా నాన్నగారే మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనమాట. పుట్టినరోజు అనేసరికి చాలామంది పార్టీలు చేసుకోవడం, లేకపోతే ఏంటంటారు అందరు కలిసి ఎక్కడికో పిక్నిక్కి వెళ్ళడం అలా చేసుకుంటూ ఉంటారు. మాకు అలా కాకుండా మా ఇంట్లోనే చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే నాన్నగారు అలా ఎవరైనా పేదలు వస్తే వాళ్ళకి కావాల్సింది అందించడం కోసం మాకు చిన్నప్పటి నుంచి అది మప్పారనమాట. అదే మాకు పుట్టినరోజు అంటే మాకు తెలిసిన ఆనవాయితీగా చేస్తున్నారు మా నాన్నగారు. అంటే మీరు గంధల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మనోహర్ గారు సూచనల మేరకు ఆటో కార్మికులకి గత నెల రోజులుగా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా మరి యూనిఫార్మ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అదే సమయంలో మరి ఆటోలకు కూడా పవన్ కళ్యాణ్ గారు చిత్రపటం ఉన్నటువంటి వాటి స్టిక్కర్లు కూడా అంటించడం జరుగుతుంది. ఇవాళ ఆటో కార్మికులు మరి ప్రతిరోజు కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి వాళ్ళకి 10,000 రూపాయలు ఒక చేతితో ఇచ్చి 30,000-40,000 రూపాయలు చలానాలు కట్టించి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇవాళ యూనిఫారం లేకపోతే దానికి కూడా పెనాల్టీ వేస్తున్నారు, ఫైన్లు కట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ యూనిఫార్లు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇవాళ మరి చాలామందికి యూనిఫార్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి దక్షిణ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఆటో కార్మికుడికి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకెవరైనా ఉండిపోయి కూడా మీ మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తాను, ఎవరున్నా సరే వచ్చి యూనిఫార్లు తీసుకెళ్ళండి అని నేను చెప్తున్నాను. అలాగనే మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ఎలా ఉందంటే ఇవాళ పరిస్థితి మరి చాలా అగ్నిగుండంగా మారిపోయి ఇవాళ ఒక పక్కనేమో పారిశుద్ధ కార్మికులు, ఒక పక్కనేమో అంగన్వాడీలు, మరో పక్కనేమో అందరూ కూడా ఇవాళ రోడ్లెక్కి కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిత్యావసర సరుకులు అన్ని ధరలు ఆకాశాన్ని అంటుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళకు వస్తున్న జీతాలు చాలకున్నా ఇవాళ 37 రోజులు పెట్టి అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు న్యాయమైన కోరికల కోసం వాళ్ళు ప్రతిరోజు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి రానున్న రోజులు ఇంక ఇది ఉధృతంగా అవుతుంది. ఇంకా మనకేంటంటే 2 నెలల 10 రోజులు సమయం ఉంది. ఈ 2 నెలలు 10 రోజులు మాత్రమే మరి వైసీపీ పార్టీకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సమయం. ఆ తర్వాత రాబోయేది మరి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ రామన రాజ్యం రామరాజ్యం అయ్యి ఈ రావణ రాజ్యం పోయి రామరాజ్యం వస్తుందనేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరి ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా సరే జనాలు పూర్తిగా కూడా జనసేన వైపే ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా కన్ఫర్ము, ఇందులో అయితే అనుమానం లేదు. దక్షిణ నియోజకవర్గంలో మరి నేను కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తాను, ఇందులో అయితే అనుమానం లేదు. అలాగనే మరి దక్షిణ నియోజకవర్గంలో మరి అనేక వార్డులు 14 వార్డులు మురికి వార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా 14 వార్డుల్లో కూడా మురికి వార్డులు అవన్నీ కూడా సమస్యలు వలయంలో ఉన్నారు. మరి గతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఏంటంటే ఒక బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ మరి మొన్న కూడా మీరు చూశారు, మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి సరస్వతి నిలయమైనటువంటి విద్యా కాలేజీలో కూడా మాంసమును మద్యాన్ని కూడా మరి స్టూడెంట్స్ చదువుకున్నటువంటి క్లాస్ రూముల్లో మరి పంపిణీ చేసి మరి ఈ పిల్లలకి ఏ రకమైనటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ఆయన తెలీదు. మరి చాలామంది తల్లిదండ్రులు మరి అందులో చదివిస్తున్నటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులు వచ్చి నన్ను అడగడం కూడా జరిగింది, ఏంటండి ఇంత దారుణంగా ఇలా చేస్తుంటే మరి ఇదేంటి ప్రజాస్వామ్యం ఉన్నావా లేకపోతే రాక్షస రాజ్యం ఉన్నావా అని అడుగుతున్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలు విఫలమైపోయి ఓటమిపై చవి చూసుకొని ఓటమి భయంతో ఇవాళ ఇక్కడ గణేష్ కుమార్ గారు కానీ లేదంటే మిగతా నాయకులు కూడా భయపడి ఇవాళ జనసేన పేరు చెప్తే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వణికిపోతున్నారు, భయపడుతున్నారు. మరి రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ దక్షిణ